అమ్మాయిలందరూ ముగ్గులు వేస్తున్నారు కదా, అమ్మాయిలు ఎందుకు వేస్తున్నారు, అబ్బాయిలు ఎందుకు ముగ్గులు వేయరు అని చెప్పి అడుగుతుంటే అక్క వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్తారంటే చెప్పండి. అమ్మాయిలు ముగ్గులు వేస్తారు, అబ్బాయిలు ముగ్గులు దింపుతారనమాట. అందుకు వాళ్ళు ముగ్గులు వేయలేరు. ఎవరిని దింపారు, ఎవరు దింపారు? ఇప్పుడు కాలేజీలు బయట 10 బైకులు ఇప్పుడు 1 గంటకు బెల్లు కొట్టండి, ఒక 10-15 బైకులు బయట పెట్టుకొని అమ్మాయిలు ప్రతి అమ్మాయిని ముగ్గులకు దింపే ప్రయత్నమే చేస్తారు కానీ వేరే. నమస్తే అన్న. 2025 సంక్రాంతి పండుగ సందర్భంగా మన పులివెందులలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇక్కడ అమ్మాయిలకు ముగ్గుల పోటీలు అయితే ఏర్పాటు చేసాము. అది మన ఛానల్ తరపునే. సో వీటికి వచ్చేసి స్పాన్సర్షిప్ చేసింది మన పులివెందుల SBS కలెక్షన్స్. అది ఎక్కడో లేదు, మన పులివెందులలో పూలంగళ దగ్గర మసీద్ దగ్గర సందులో అయితే ఉంది. సో ఇంకోటి, ఈ ముగ్గుల పోటీలో దాదాపు 48 మంది పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ SBS కలెక్షన్స్ వాళ్ళు ఇస్తుంటే మిగతా వాళ్ళందరికీ డాక్టర్ మన పులివెందులలోని డాక్టర్ శరణ్య మేడం గారు అయితే ఇస్తున్నారు. సో మేడం కూడా ఈ రోజు ఇక్కడికి జడ్జిగా వస్తున్నారు. సో ఇంకెందుకు లేటు, ఒకసారి వెళ్ళి అక్కడ ముగ్గులు ఎలా వేస్తున్నారు, ఏ ముగ్గు వేస్తున్నారు, ముగ్గు ఎలా ఉంది ఒకసారి వెళ్ళి చూద్దామా? అంతవరకు ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటది. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు సంక్రాంతి సందర్భంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. ఈ జనరేషన్ పిల్లలకి లైక్ జెన్జీ పిల్లలందరికీ ఈ సాంప్రదాయ విలువలు, సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత చాలా వరకు తెలియడం లేదు. సో ఇట్లా మీరు ముగ్గుల పోటీలు నిర్వహించి వాళ్ళలో ఉన్న ఈ ప్రతిభను బయటకు తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. లైక్ దాన్ని జడ్జ్ చేయడానికి నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ అండి. సో నేను ఈ ముగ్గులు వాళ్ళ కాంప్లెక్సిటీని బట్టి, కలర్ కాంబినేషన్స్ని బట్టి, వాళ్ళ సాంప్రదాయ విలువలను బట్టి, వాళ్ళు ఎలా అర్థం చేసుకొని వేశారనే దాన్ని బట్టి జడ్జ్మెంట్ అనేది ఇస్తాను. జస్ట్ సపోర్ట్ ఒకటే, దీనికి వచ్చే స్పాన్సర్షిప్ ఇచ్చింది మన పులివెందుల SBS కలెక్షన్స్. ఇది ఎక్కలేదు, మన పులివెందుల పూలంగల దగ్గరే ఉంది, మన లేడీస్ స్పెషల్ అక్కడ. మీరు అంటే దీనికి ఇంకోటి, మనకి ఇక్కడ స్పాన్సర్షిప్ ఇచ్చింది కూడా మేడం వాళ్ళు, ఫస్ట్ వాళ్ళు, సెకండ్ మేడం వాళ్ళు. మన కాలేజ్ యాజమాన్య ప్రిన్సిపాల్ గారు మాట్లాడతారు. సార్ మాట్లాడండి. సో ముందుగా మీ టీవీ వాళ్ళకు, ప్రజలందరికీ కూడా, మరి విద్యార్థులందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రధానంగా కళాశాలలో ఈ సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, గతించిపోతున్నటువంటి మన సాంప్రదాయాలను తిరిగి విద్యార్థులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మాకు డైరెక్టర్ గారు మరియు RJD గారి ఆదేశాలతో మేము కళాశాలలో సంక్రాంతి సంబరాలను ఈ వారమంతా కూడా జరుపుతూ ఉన్నాము. దానికి చాలామంది మాకు ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు చాలామంది ముందుకొచ్చి స్పాన్సర్షిప్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ప్రధానంగా ఏంటంటే, ఒక పోటీ నిర్వర్తించాలంటే దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు కూడా చాలా ప్రధానమైనటువంటివి. అలాంటివి మా కళాశాల మీద భారం లేకుండా స్పాన్సర్ చేసిన ప్రతి వారికి కూడా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ప్రధానంగా ఈ SBS కలెక్షన్స్, పబ్బతి టెక్స్టైల్స్, తర్వాత AVR ఫ్యామిలీ రెస్టారెంట్స్, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మేడం గారికి కూడా ప్రధానంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేడం, మీరు స్పాన్సర్ చేసినందుకు. ప్రధానంగా ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వర్తించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో ప్రధానమైనటువంటిది ఏంటంటే, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి, వాళ్ళలో ఉన్న కళను బయటికి తీయడానికి. ప్రధానంగా ఈరోజు కాంపిటీషన్ అంటే పిల్లలు నిన్నటి నుంచి దానికి కావలసినటువంటి విధంగా ప్రిపేర్ అవుతున్నారు. ఎలాంటి కలర్స్ వేయాలి, ఎలా అసలు సంక్రాంతి అంటే ఏమిటి, దానికి గత చరిత్ర ఏమిటి అనేటువంటి పిల్లలు కొంచెము పరిశోధించి ఇక్కడ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి పాల్గొన్న ప్రతి విద్యార్థిని కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాము. వీటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రథమ, తృతీయ ప్రైజులతో పాటు పాల్గొన్న ప్రతి వాళ్ళకు కూడా కన్సోలేషన్ ప్రైజెస్ ఇస్తున్నాము. కాబట్టి ఇవందరూ కూడా స్పాన్సర్షిప్ ద్వారా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్యార్థులకు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాలు సార్, మీరు 2 మాటలు మాట్లాడండి సార్. సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. సో మనకు ఎవరి ఇయర్ ఈ సంక్రాంతి సంబరాలు మనము ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనకు ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ గత 3 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి ఉత్సవాలు చేసుకుంటాం. ఈసారి మాకు అనుకోకుండా ఫిల్మ్ మేకర్ హరి, తర్వాత కొంత స్పాన్సర్స్ వచ్చి మీ కళాశాలలో స్ట్రెంగ్త్ 400 పైన ఉంది కాబట్టి మహిళలకు, అందరూ మహిళా కళాశాల కాబట్టి ఈ ప్రోగ్రామ్ చేయమని అడిగారు. మేము మరింత ఉత్సాహంతో ముందుకు కదిలాం. సో ఈ ప్రోగ్రాంలో స్పాన్సర్స్
మొట్టమొదటిగా మన జడ్జి గారిని కూడా పిలిచాం, డాక్టర్ శరణ్ గైనిక్ స్పెషలిస్టు. ఆమె ఇక్కడ పులివెందుల్లో గత 20-30 సంవత్సరాల నుంచి వారి ఫ్యామిలీ అందరూ డాక్టర్లు ప్రజాసేవ చేస్తూ ఇక్కడ ఉన్నారు. సో ఆమె కూడా ముందుకు వచ్చి ఈ స్పాన్సరింగ్ చేస్తామని హరి ద్వారా మాకు తెలియజేయడం చాలా సంతోషం ఆమె రావడం జడ్జిగా. తర్వాత మనకు ఎస్బిఎస్ ఫ్యాన్సీ డిజైన్ షోరూమ్ వాళ్ళు కూడా ఒక షూమార్ట్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. తర్వాత కేవీఆర్ రెస్టారెంట్ ఫ్యామిలీ, పబది టెక్స్టైల్స్ వీళ్ళందరూ చేస్తున్నారు. తర్వాత మనకు మహిళలు మన పిల్లలు తెలుసుకోవాల్సిందంటే ముగ్గులు అంటే ఆషామాషి కాదు, దానికి ఒక ఆర్ట్. సో ఫైన్ ఆర్ట్స్ అనేది ఒక స్కిల్ కోర్స్ కూడా మాకుంది. సో ఆర్ట్ ఒకటి ఎక్స్పోజ్ అవుతుంది. తర్వాత మనకు ఫేస్ ఐడెంటిఫికేషన్, మన ఫస్ట్ ఫేస్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి మన ఐసే. కాబట్టి ఆ ముగ్గులోని అర్థాన్ని మనకు స్ఫురించే విధంగా మనం ముగ్గులు వేసుకోవాలి. తర్వాత దాంట్లో ఎంతో మ్యాథమెటిక్స్ కూడా దాగి ఉంది, అది కూడా మీరు గుర్తించాలి. ఒక డిజైన్, ఒక యాంగిల్, ఒక ట్రయాంగిల్, ఒక స్పియర్, ఒక సర్కిల్, తర్వాత కర్వింగ్ నేచర్, ఇవన్నీ మీరు ఆర్ట్ నేర్చుకోవచ్చు దీని ద్వారా. తర్వాత కలర్స్ కోడింగ్, ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్ చాలా ముందుకెళ్తున్న సమాజంలో, కాబట్టి ఆ ఫ్యాషన్ డిజైన్ లో కలర్స్ మనం మ్యాచింగ్ కూడా తెలుసుకోవచ్చు, ఏ కలర్ ఎక్స్పోజర్ ఉంటుంది ఏమదా. సో ఇవన్నీ మనం చదువుకునేటప్పుడే తెలుసుకోవాల్సిందిగా మా విద్యార్థులకు తెలియజేస్తూ, వాళ్లకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం మేము ఈ ప్రోగ్రామ్ ను దిగ్విజయంగా చేయడానికి ఇలా పర్మిషన్ చేసాం. తర్వాత మన కళాశాల ప్రిన్సిపాల్ గారు కూడా దీనికి ఒప్పుకున్నారు. తర్వాత మా కోఆర్డినేటర్స్ మరి వైస్ ప్రిన్సిపాల్ గారు కూడా ఇది చేద్దామని అందరి సహకారంతో చేస్తున్నాం. సో అందరికి కృతజ్ఞతలు. తర్వాత ఈ జడ్జిఫికేషన్ న్యాయబద్ధంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసి జరుగుతుంది. సో ఇంకెందుకు లేటు, ఇప్పుడు మన ముగ్గుల పోటీల్లో ఎవరు ఫస్ట్ ప్రైజ్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ అనేవి మన మేడం గారు నిర్ణయిస్తారు. ఇంకెందుకు లేటు, వెళ్దామా మరి.
చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మాయిలు ముగ్గేస్తారు. ఒకసారి ఏ ముగ్గేస్తారో అడుగుదాం. ఏ ముగ్గు మరి? సంక్రాంతి ముగ్గు ఏంది? కాపీ కూడా కుట్టుకునేది నీట్ గా వస్తుందని పిండి నీట్ గా కలర్ వేయడం నీట్ గా కనిపిస్తుంది చూసే అట్రాక్టివ్ గా. చేతులతో కూడా ఎంత చేయదు యూస్ చేస్తాం. అంతా జల్లెడ పడుతుంది. లాజిక్ అంటే కలర్ అంతా జల్లెడ పడతారా? ఎన్ని చుక్కల ముగ్గు ఇది? చుక్కలు లేవు, చుక్కలు లేకుండా వేస్తాను. చుక్కలు ఎందుకు పెట్టలేదు మీరు? చుక్కలతో మాకు రావు. చుక్కలు పెడితే అందుకే పైన ఉన్నాయి కాబట్టి కింద రావని అవి నేను చేతితో వేస్తాను. మీరు చుక్కల ముగ్గు వేస్తేనే ఫస్ట్ ప్రైజ్ మనీ, సెకండ్ ప్రైజ్ మనీ వచ్చేది. వద్దులేనా మాకు. ఏం పేరు మమ్మీ పేరు? నీరజ. ఏ ఊరు? కొత్త పులవండ్లపల్లి. తలుపుల తలుపుల దగ్గర అది కొత్త పులవండ్లపల్లి. మీదేమో రాయచోటు. రాయచోటు నుంచి వచ్చారు. రాయచోటు నుంచి ముగ్గు వేయడానికి వచ్చాను బయటికి. ఓకేనా? ఒకసారి దగ్గరికి రా, ముగ్గు దగ్గర చూపి ఇట్లా చూపి. ఒకసారి జల్లెడ పడతాను చూపి. మనం ఇప్పుడే ఇంకో ముగ్గు దగ్గరికి వచ్చాం. ఏదో ముగ్గు ఏదో చాలా కష్టపడుతుంది. ఒకసారి అడుగుదాం. ముగ్గు వేయమ్మా, నువ్వు వేయి ముగ్గు. ఈ పక్క రండి, ఇటుకి రండి చెప్తా. ఎవరెవరు ముగ్గు వేసేది? ఎంతమంది? ముగ్గురు. ఒక ముగ్గురా? హెల్పర్స్ ఇద్దరు, వేసేవాళ్ళు ఒకరు. ఎక్కడ పాకిస్తాన్ యుద్ధానికి పోతారు మీరు? మళ్ళీ హెల్ప్ చేయాలి. దేనికైనా హెల్ప్ ఉండాల్సింది. హెల్ప్ లేకుండా ఏం చేయలేము. ఏంది చుక్కలు? మసాలా చుక్కలే కనపడాలా? చుక్కలు లేవు, ఇప్పుడు రావు. ఇప్పుడు రాత్రికి వచ్చా? అంటే రాత్రి వరకు మేము వెయిట్ చేస్తా ఉన్నాం. రాత్రులు సాయంత్రం కనిపిస్తాయి చుక్కలు. నప్పులు కనిపిస్తాయి. మాకు కనపడతాయి చూసే వాళ్ళకి, వేసే వాళ్ళకి. అంటే నేను అడిగేది ఏంటంటే మీరు చుక్కల ముగ్గు వేస్తే కన్నా మీకు ప్రైజ్ మనీ ఎట్లా ఇవ్వాలా ఏది అంటే మాకు చుక్కలని చెప్పలేదు సార్, మామూలుగానే వేయమన్నారు. సంక్రాంతి గురించి చెప్పలేదు. రూల్స్ అని కాదు, చుక్కలే కావాలంటే అంతమంది పార్టిసిపేట్ చేయరు చుక్కలకి. ఏ ముగ్గు ఇది? ఇదే ముగ్గు సంక్రాంతి అంటే ఏం దీంట్లో ఏమని స్పెషల్? ఏమని స్పెషల్ అంటే గొప్పేమీ లేవు. అంటే ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క స్పెషల్ ఉంటది మా అట్లా. స్పెషల్ అంటే ఇది సంక్రాంతి గురించి తెలుపుతాది. భోగియా? మరి మంట ఇది కలర్ వస్తుంది, కలర్ వేస్తే వస్తుంది. ఇది గంగిరెద్దు. మేత కదా? మేత లేదు ఈరోజు దానికి. వేయాలి కదా మా కింద. ఏంది అదే? అది అన్నము అయిందా? అది పొంగల్ పాలు. అది పొంగల్ రోజు. అది ఏంద్రా రైస్. తగ్గుకురమ్మాట మేము సిగ్గుపడుతుంది. మేము పెళ్లి చూపులకు రా తల్లి వచ్చింది. చెప్పండి మా పక్క ఉండేది, ఆ పక్క ఏముంది చెప్పండి. ఆ పక్క ఏముండేది? అదే ఇది అది ఏమంటారు అన్ని? అది గోధుమలు. ఇది డ్రమ్స్. ఇది ఫైర్. దీని అన్నిటికీ మీరు కలర్ చేయొచ్చు, అప్పుడు అర్థమవుతుంది మాకు. గంగిరెద్దు అందంగా దాన్ని అలంకరించిన గంగిరెద్దు. మనము వీళ్ళు ముగ్గులు వేచాలంటే ఏమనుకున్నాము, వీళ్ళు ఒక్కరు కూడా చుక్కల ముగ్గే వేయలేదు అసలు. అందరూ హ్యాండ్ రైటింగ్ తో అలా వేస్తాం డిజైన్. దానికి రంగులు ముగ్గుల బదులు అప్డేట్ అయ్యి ఇట్లా చాక్ పీస్ చేస్తున్నారు. మా అమ్మాయిలే ముగ్గులు ఎందుకు వేస్తారమ్మా? ఒక నిమిషం చెప్పుమా, ఎందుకు వేయండి నాకు ముగ్గు. సంక్రాంతి మీకే గిఫ్ట్ ఇస్తాం. ప్లేస్ మిగిలింది, ప్లేస్ ఉంది, ఒక ముగ్గు అయినా మీకే గిఫ్ట్ ఇస్తామంట. గిఫ్ట్ ఇచ్చేది మేమే. మన గిఫ్ట్ ఎవరు ఇచ్చారో తెలుసా మీకు? గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? స్పాన్సర్డ్ బై ఫ్యామిలీ రెస్టారెంట్. ముగ్గులు వేస్తారంటే మీరు తింటా కూర్చున్నారు. ప్రేక్షకులు మేము ప్రేక్షకులు తింటా కూర్చున్నారు ఎందుకు? మనకు ఈరోజు ముగ్గుల పోటీకి స్పాన్సర్షిప్ ఇచ్చింది SBS కలెక్షన్స్. మన పూలంగల దగ్గర మసీద్ ఉంది కదా, మసీద్ బ్యాక్ సైడ్ చూసినారా? వాళ్ళు మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తారు. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, అంటే సపోర్టింగ్ వాళ్ళు ముగ్గురికి మిగిలిన వాళ్ళందరికీ శరణ్య మేడం, డాక్టర్ శరణ్య మేడం ఇక్కడ మీకు జడ్జిగా కూడా వస్తుంది. అంటే మీరు జడ్జ్ కాదన్న, జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చాము. డాక్టర్ శరణ్య మేడం గారు జడ్జిగా వచ్చి తర్వాత మిగతా వాళ్ళందరికీ ప్రైజ్ మనీలు మేడమే ఇస్తుంది. అంటే మేడం చేతుల మీద. ఓకేనా? ఇప్పుడు చెప్పండి అమ్మా. మరి మేము
మూవీకి ఇస్తాను కదా ప్రైజ్. అది సపరేట్ మాది, అది అది ఆదివారం, అది మేమే సాంగ్స్ మేము లైవ్ పెట్టి లైవ్ లో మీ కామెంట్లు అన్ని మొత్తము స్లిప్ లో పెట్టి రాసి లక్కీ డ్రా ద్వారా అందరిని సెలెక్ట్ చేసుకుంటాం. చెప్పండి అమ్మా, అమ్మాయిలు ఎందుకు ముగ్గులు వేస్తారు, అబ్బాయిలు ఎందుకు వేస్తే బాగా అన్నం వస్తుంది. అది కాదు మీరు చెప్పాలి. అమ్మాయికి బాగోదు, అబ్బాయిలు వేస్తే చూడడానికి బాగోదు. ఎందుకు బాగోదు? ప్రహర్ నచ్చినాడంట. అక్క అందరికంటే పెద్ద కాబట్టి చెప్తాది. ఇక్కడ వీళ్ళు ఏందో మనుషులు అనుకుంటారు. చెప్పండి, ఏదో అక్క చెప్తాది. అమ్మాయిలే ఎందుకు ముగ్గేస్తారు, అబ్బాయిలు వేరు. వీళ్ళకంటే వాళ్ళకి చేత కాదు, వీళ్ళకి చేతన అవుతుంది కాబట్టి వేస్తారు. వాళ్ళు అనుకున్నారు, అది కాదు నాకు వినపడింది. అమ్మాయిలు ముగ్గులు వేయాలా, అబ్బాయిలు పెగ్గులు వేయాలా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అది నాకు వినపడింది. అదే కదమ్మా. అదే అన్న. ఏ ఊరు మీది? ఈ ఊరే. ఈ ఊరంటే పులివెందుల. పులివెందుల. టైం అయిపోతుంది. టైం ఉందమ్మా ఇప్పుడు మీకు? టైంతో పని లేదు, నేను చెప్తాను కదా. సరే కానీ ఇక్కడ మీకు కాంపిటీషన్ పెట్టినది ఎవరు? మేడం వాళ్ళు పెట్టినారు. ఎవరు పెట్టింది స్పాన్సర్షిప్ ఎవరు తెలీదు. మీరేనా? హరి. స్పాన్సర్షిప్ మేము కాదు, జస్ట్ మేము మీ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసింది మేము. మీకు స్పాన్సర్షిప్ ఇచ్చింది SBS కలెక్షన్స్ చెప్పి మన పులివెందులలోనే బట్టల షాప్ ఉంది. ఎక్కడ? పూలంగల దగ్గర SBS కలెక్షన్స్. ఓకేనా? వాళ్ళు మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇచ్చారు. మిగతా వాళ్ళు 38 మంది ఉంటారు. గ్రూప్ ముగ్గురు ఉన్నారు కదా. మిగతా 38 మందికి శరణ్య మేడం, డాక్టర్ శరణ్య మేడం అని చెప్పేసి మన పులివెందుల డాక్టర్ ఉంది, మేడం ఇచ్చారు. ఓకేనా? అంటే మీరు ముగ్గేసేటప్పుడు తెలుసుకోవాలి కదా ఇవన్నీ. మాకు స్టాఫ్ కండక్ట్ చేస్తున్నారని చెప్పినారు, నా స్పాన్సర్స్ ఎవరని చెప్పలేదని. సరే, ఎన్ని చుక్కల ముగ్గు ఇది? చుక్కలు ఏం లేదు. చుక్కలు ఏమైనా ముగ్గు కూడా వేయచ్చా? వెయ్యొచ్చు. ఏమా? క్రియేటివిటీ. చాలా బాగుంది, మంచి మంచి రంగులు ఏంటి. నాకు తెలిసి ఫస్ట్ ప్రైజ్ మీకే. థ్యాంక్ యూ. ఎన్ని చుక్కల ముగ్గు ఇది? చుక్కలు లేవునా? మేడం, అందరూ చుక్కలు లేకుండా ముగ్గులు వేసారు, ఎట్లా మేడం? అది క్రియేటివిటీ, వాళ్ళ సృజనాత్మకత, వాళ్ళ నైపుణ్యానికి సంబంధించినది అన్నమాట. అందుకే మేడం గారు నిన్న చెప్పారు అబ్బాయిలు జడ్జిగా వచ్చే కుదరదని చెప్పారు. అందుకే మేడం మనకు డాక్టర్ శరణ్య మేడం తెలుసా? ఓకే, మేడం గారు ఇక్కడ జడ్జిగా వస్తున్నారు ఈ రోజు. మా కాలేజ్ లో ఉండే ఫ్యాకల్టీతో కూడా మేము జడ్జిమెంట్ చేస్తాము. తర్వాత మీరు కూడా అందులో పాల్గొంటే బాగుంది. మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ SBS కలెక్షన్స్ ఇస్తారు. మిగతా వాళ్ళు 38, 40 మంది ఉన్నారు మేడం. 60 మంది, ముగ్గులు 60 మంది. ఓకే మేడం. మిగతా వాళ్ళకు మనకు శరణ్య మేడం గారు స్పాన్సర్షిప్ చేస్తారు మేడం. ఓకే, థ్యాంక్ యూ. మీకు కూడా. ఓకే మేడం. అంటే మీరు ప్రోత్సహిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. మేమైతే ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాం, మీరు కూడా సపోర్ట్ చేయాలి మేడం. ఓకే సార్. రైట్ సార్. ఈడ వాళ్ళ వైఫా? ఈడ ఎద్దు. వీళ్ళకి పిల్లలు లేరా? ఇంటికాడ ఉన్నారు. రైతు వాళ్ళ వైఫ్, ఆవో పిల్లలు ఇంటికా ఉన్నారు. బడికి పోయినారు. బడికి స్కూల్కి పోయినారా? అంటే దీనికి చుక్కలు ఏమి ఉండవమ్మా? చుక్కలు వాళ్ళు వద్దన్నారు, అందుకే వేయలేను. ఈ పాప ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దాం అని చెప్పి చాలా కష్టపడుతుంది. అవునమ్మా? లేదు సార్, మేము ఇది ఫస్ట్ టైం పార్టిసిపేషన్. మనిషి ఎత్తపోతుంది అమ్మా? కొండెత్తుకొని. చెప్పు ఎక్కడ పోతుంది అర్థం కదా. ఏంది ముందరికి పడుకుంది? కుండెత్తుకొని ముందుకు చూపిస్తుంది సార్. కుండెత్తుకొని ముందుకు చూపిస్తుంది. యాడ మనిషి ఆడుంటే కుండ ఉంది. ఇది చెయ్యిలో నుంచి అవి వేస్తుంది సార్. దీపం పెట్టి అటు చూపిందా వాళ్ళకి ఏమన్నా అర్థమైందామా? ఇదేంది ఎక్స్ట్రా కుండ ఏంది మన దగ్గర? కుండ మీద కుండ సార్. ఇది జడ. పొడుగు జడ సార్. చాలా మంది ఆడపిల్లలకు షాంపూ ఏ షాంపూ వాడుతుంది? చాలా క్లినిక్ ప్లస్ సార్. క్లినిక్ ప్లస్. మనిషి ఫైనల్ గా అమ్మాయి. కాళ్ళు లేవు సార్. కూర్చొని ఇది ఈ ముగ్గే. ఈ ముగ్గే నేర్చుకున్నారు యూట్యూబ్ లో బాగుంది సార్. ఫైనల్ గా అయిపోతే చెప్తాం. మెయిన్ గా జడ్జిమెంట్
మనకు డాక్టర్ వస్తుంది మేడం, శరణ్య మేడం వస్తుంది జడ్జిమెంట్. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో అయితే ముగ్గులు పోటీలు పెట్టాం కదా. సో వచ్చినప్పటి నుంచి చాలా ఈమె కూడా స్టూడెంట్ అనుకున్నా, మేడం అంట ఇక్కడ. ఓకే మేడం, అంటే ఇక్కడ మీకు అంతా సపోర్ట్ చేసింది ఎవరు మేడం? మీరే సపోర్ట్ చేశారు. ఒకసారి మొత్తం అంతా ఎలా జరుగుతుందో చూసారా మేడం? చూసాము. అంటే అందరికంటే బెస్ట్ ఏ ముగ్గు అనిపించింది మేడం మీకు? అంటే కొన్ని అనిపించాయి, ఇప్పుడే చెప్పము. అంటే ఇప్పుడే చెప్తే మళ్ళీ వాళ్ళు కాలేజీకి రారనే, అంటే మీ క్లాస్ లో కూర్చోరనే? అలానే కాదు, ఇప్పుడే రివీల్ చేయకూడదు కదా, ఓకే మేడం, అంటే జడ్జ్ చేస్తారు కదా. ఓకే థ్యాంక్ యూ మేడం. కాదమ్మా, 2 నిమ్మకాయలు ఏమన్నా పెట్టకూడదమ్మా? చేతబడి చేసినట్లండి. చెప్పమ్మా. 2 నిమ్మకాయలు పెట్టేసి ఆడ త్రిశూలం 2 నిమ్మకాయలు పెట్టేసి ముందర పసుపు కుంకుమ టెంకాయ కొట్టేసి కొడతాం, అంత అయిపోయినాక కొడతాం. ఏ ముగ్గు ఇది? అమ్మవారు ముగ్గు. ఏ ముగ్గు అమ్మా ఇది? ఈ ముగ్గు సంక్రాంతికి భోగి ముగ్గు. అవునా? అవునా. సంక్రాంతి కంటే సలిమెంట్ వేస్తారు కదా? సలిమంట పక్కన వేయాలనుకున్నాం, టైం లేదు. నేను చెప్పేది కట్టెలతో కదమ్మా, ముగ్గుతోనే వేయచ్చు కదా. తెల్లు సంక్రాంతికి వేసినావు, సలిమెంట్ వేయాలని లేదమ్మా? దీంట్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి మన వాళ్ళకి చెప్పు, మాకు తెలియదు. సంక్రాంతికి గాలిపటాలు వేస్తారు, గాలిపటాలు. గాలిపటం ఆడింది, ఏ దారం లేదే. ఇది రంగు వేసినాక వేయాలన్న. మరి దారం పెట్టుకుంటే గాలికి పోతే అది భోగి ఏమంటారు దాన్ని? ముగ్గులు వేసేది ఇల్లు, దాన్ని ఏమంటారు మమ్మల్ని అడుగుతారు. ఇల్లు మాకు ఓన్లీ పెగ్గులు మాత్రమే వచ్చాయి, ముగ్గులు రాదు. కుండలో పాలు పొంగడం, పాలు పొంగనే తామర పువ్వు మీద కొండన్న, అది చెరుకున్నా తామర పువ్వున్నా. తామర పువ్వు కింద అది ఏమన్నా పొంగుతుంది, మంట ఉండాలి కింద. డిజైన్ ఇది డిజైన్ వల్ల అది పొంగింది. లెఫ్ట్ హ్యాండ్ అమ్మా. ఏం పేరు? రాజేశ్వరి. ఏ ఊరు? చిలంకూరు. చిలంకూరు నుంచి వచ్చాను ముగ్గేసేకి కాదు, కాలేజీలో చదువుకునేకా. ఓకే, ఇది సంక్రాంతి స్పెషల్ ముగ్గు అంట. ఒకసారి మీకేమైనా అర్థం ఏంటగా ఇది ఏం ముగ్గో చెప్పండి. సంక్రాంతి ముగ్గున్నా. సంక్రాంతి ముగ్గు కాదు, అందరూ అన్ని ముగ్గులు వేసారు, ముత్యాల ముగ్గు వేయలేదు ఎవరు కూడా. ముత్యాల రోజు వేద్దామని సంక్రాంతి ముగ్గు వేసాను. ముత్యాలు ఇది మనిషి ఇడా ఎట్లా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా, ఎవరు నాకు అర్థం కాలేదా? ఏంటంటే ఈ అమ్మాయి దీపం పట్టుకొని ఉంది. సో అమ్మాయి ఇంటికి ఇల్లాలి కాబట్టి, ఒక ఇంటిని బాగా అభివృద్ధి చేయాలంటే అమ్మాయి ఫస్ట్ పాయింట్. కాబట్టి ఒక అమ్మాయి, ఒక పండగ అయినా ఏదైనా కానీ అమ్మాయి అనేది చాలా ముఖ్యం కాబట్టి అమ్మాయిని వేసాం. ఇంటికి దీపం ఇల్లాలు అంటావు? అవునా. సో అదే ఫ్రెండ్స్, ఇది ఇంటికి దీపం ఇల్లాలని చెప్పడానికి ముగ్గు చేసిందంట. ఒకసారి చూడండి, మీకేమైనా అర్థం ఏంటి, ఇది నిజమైతే కామెంట్ చేయండి. నేషనల్ బర్డ్ ఉంటది. ఎవడుంది మా బర్డ్? అది పీకాక్. ఓహో, ఈ పక్క తల ఉందా? ఓకే, ఇది దాని ఈకలు. ఇంకా భోగి పండుగ పొద్దు పొంగలి, అలాగే రైతుకు సంబంధించిన నాగలి, తర్వాత ఇల్లు, అది పొలం. ఇల్లు ఏం సొట్టపోయింది? ఇల్లు క్రాస్ కట్టారు. ఇల్లు క్రాస్ కట్టారు. ఫైనల్ గా సంక్రాంతి ముగ్గు అంటారు. ఇది మాక్సిమం ఇక్కడ వేసే వాళ్ళందరూ సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు. ఎట్లా ఇవ్వాలి ప్రైజ్ మనీ మీకు? అంటే కొద్దిగా ఉంటుంది కదా సంక్రాంతి ముగ్గు ఎలా వేయాలనేది. సంక్రాంతి అంటేనే ఇది కుండాను, దానికి గాలిపటము, రైతులకి ఏం అవసరమో దాని గురించి వేసేదే సంక్రాంతి. సంక్రాంతి ముగ్గు అంటారు ఫైనల్ గా. మీకేమైనా సంక్రాంతి ముగ్గు అనిపించింటే కన్నా దీన్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. చెప్పండి మా, ఏ ముగ్గు ఇది? ఇది అమ్మాయి ముగ్గు, సంక్రాంతి ముగ్గు. ఎవరు? ఒక అమ్మాయి సార్, అంటే సంక్రాంతికి ట్రెడిషన్ గా ఉండాలి. ఆవు, చెట్లు, కుండలు అన్ని ఉన్నాయి సార్. అమ్మాయికి తోడు ఎవరు లేరు? అమ్మ ఒకటి ఉందా? చెప్పండి అమ్మాయి సింగిల్ గా ఉంది. అమ్మాయి ఎక్కడ పోతుంది? సంక్రాంతికి పోతాను. సంక్రాంతి పండగకి పోతుంది, వాళ్ళ ఊరికి పోతాను. ఏ ఊరు వాళ్ళది?
పులివెందుల సార్. మీరు చెప్పింది మీది కాదు, మా అమ్మాయిది ఎవరు అని. అమ్మాయిది కడప సార్. కడప. ఈ అమ్మాయిది కడప. అంటే కాలేజీలో నుంచి కడపకు చదువుకొని ఇటుకు వచ్చినది ఊరికి పోతాను. అవును సార్. సో అమ్మాయిది కడప అంట, చదువుకోనికి కాలేజీకి వచ్చిందంట, హాలిడేస్ అని చెప్పి ఊరికి పోతుందంట. అదే కదా ముగ్గుది సార్. అట్లాగా చెప్పమ్మా మరి ఏంది సంక్రాంతికి ట్రెడిషన్ గా రెడీ కావాలి సార్. సరే ఈ అమ్మాయిది ఏ ఊరు? అమ్మాయిది పులివెందులే సార్. పులివెందులో ఇలా రెడీ అయ్యి సంక్రాంతి పులివెందులు అయితే ఇట్లా రెడీ అయ్యి ఇటుకు వచ్చింది ముగ్గుల పోటీకి. లేదు సార్, సంక్రాంతికి ఇలా రెడీ కావాలి సార్. రమ్మా నువ్వు కూడా వేసినావు కదా ముగ్గు. అమ్మాయిది ఎవరు చెప్పు, అమ్మాయిది ఎవరు? అమ్మాయిది పులివెందుల. వీటికెందుకు వచ్చింది? ముగ్గేసింటే వచ్చింది చూసేకి వేసేకి. ఎక్కడ పోతుంది మళ్ళీ? ఎక్కడికి పోదు, ఈడే ఉంటది. మరి ఈ అమ్మాయి ఇందాక కడప అన్నది, ఆ అమ్మాయికి తెలియదు. కడప నుంచి వచ్చింది సార్ పులివెందులకి ముగ్గేసేదానికి. లేదు సార్, అక్కడ నుంచి ఇక్కడ ఎట్లుంటాయో రెడీ సంక్రాంతి కంటే ఒక అమ్మాయి ఇలా ఉండాలి సార్ ట్రెడిషన్ గా. అంటే మన వాళ్ళకి ఫైనల్ గా ఏ ముగ్గు అని చెప్తారు? సంక్రాంతి ముగ్గుకి ఇట్లా రెడీ కావాలి సార్. మామూలు ఇట్లా ముగ్గుకు అమ్మాయి రెడీ అయింది అంతేనా? అంతే సార్.